ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అమరావతి మునిగిపోతే ఈ రోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈ రోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీద ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈ రోజు నేను సెక్రటేరియట్ లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ ఏమైనా మునిగిపోయిందా? ఈ రోజు మామూలుగా మాట్లాడుకుందాం. ఈ రోజు ఎక్కడ ఇప్పుడు అమరావతి కట్టడాలు కట్టడుతున్న సమయంలో పునాది తీసుకునేటప్పుడు కొన్ని నీళ్లు చేరుతాయి. ఇప్పుడు వర్షాకాలం వర్షం పడక ఏం పడుతుందండి? వర్షం పడితే నీళ్లు రాక ఏమొస్తాయండి? నీళ్లు వచ్చినప్పుడు పునాదులు తీసినప్పుడు నీళ్లు ఉంటగా నీళ్లు పునాదుల్లోను గానీ ఆ చిన్న చిన్న గోతుల్లో గానీ నీళ్లు రాకపోతే ఏమొస్తాయండి? 10 నుంచి 20 సెంటీమీటర్లు వర్షం పడేటప్పుడు నీళ్లు స్టాగ్నెంట్ అవ్వవో ఒక దగ్గర? దాన్ని బూచీగా చూపించి ఏకంగా ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఎంత నీరు వచ్చేసింది అంత నీరు వచ్చేసిందని వైసీపీ మీడియాల్లోని వైసీపీ సోషల్ మీడియాస్ లోని కొంతమంది చేత అబద్ధపు ప్రచారాలు. ఇతగాడెవడో సిద్ధార్థి సుభాష్ చంద్ర బోస్ అంట. ఒకే ఒక వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈ రోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్ గా కడితే పోలే, 3 పంటల పండనేల రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేయడం. ఇది ఒక్కటే కాదండి, ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు. ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. ఆ అమరావతి రాజధానిగా ఉండాలని మహిళా రైతులు బయటకు వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన విషయం మర్చిపోయారా? ఈ సోకాల్డ్ ఈ సోషల్ మీడియా బ్యాచ్ 5 సంవత్సరాల పాటు అమరావతిని రాజధానిగా కాదు 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి సెంటిమెంట్ మాకు ఇక్కడ అమరావతి రాజధానిగా కొనసాగాలి అని కొన్ని వేల మంది మహిళా రైతులు ఆ రోజు బయటకు వచ్చి లక్షలాది మందిగా బయటకు వచ్చి ఒక పక్క పాదయాత్రలు చేసి ఈ రోజు అమరావతిని సాధించుకునే పరిస్థితి. అటువంటి అమరావతి మీద మళ్ళీ బురద చల్లటం. ఈ రోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్ని కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది చూసి ఓర్వలేక ఈ రోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది, అమరావతిలో వాటర్ అన్ని కూడా ఎవడో మాటలు రాస్తాడు, వాళ్ళు పొన్నూరు వైపు మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు. అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి ఇంకొక డైవర్ట్ చేశారు. వీళ్ళ ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు, వీళ్ళ సిచ్యువేషన్ లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు, అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈ రోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా?